తునిలో మాల మహానాడు రాక్స్ ఆర్ఎస్ అట్రాకర్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల సీఎంలు మాలలపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో చంద్రబాబు, రేవంత్ రెడ్డి మాలల హక్కు టీడీపీలో ప్రాతినిధ్యం 40 లక్షల మాలలు వర్గీకరణను వెనక్కు తీసుకునే వరకు నిరంతర పోరాటం కొనసాగుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణ ముసుగులో అన్ని ఎస్సీ వర్గీకరణ వెంటనే జోహార్ అంబేద్కర్, దళితుల ఐక్యత. ఎస్సీ వర్గీకరణ ముసుగులో అన్ని రాజకీయ పార్టీలు కలిసి దళితుల ఐక్యతపై కుట్ర చేస్తా ఉన్నాయి. ఈ కుట్రకు ప్రధాన కారకులు మరి మోడీ, బీజేపీ, చంద్రబాబు నాయుడు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. ఎస్సీ వర్గీకరణ వల్ల కేవలం 100లో ముగ్గురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది. ఈ దేశంలో ఎస్సీ లిస్టులో టోటల్ గా 1108 కులాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 59 కులాలు ఉన్నాయి. రిజర్వేషన్ పెంచకుండా 100లో ముగ్గురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి 59 కులాలకు పంచుతారట సమంగా. అలాగే దేశవ్యాప్తంగా మోడీ గారు అయితే 1108 ఎస్సీ కులాలకు 100లో ముగ్గురికి ఇచ్చి ఈ సీట్లను సమంగా పంచుతారంట. ఇదేమి ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి సందర్భంగా మోడీ గారిని, చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తా ఉన్నాను. అలాగే ఎస్సీ వర్గీకరణ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఈ రోజున తెలుగు రాష్ట్ర వర్గీకరణ ఏదైతే ఉందో ఇది మాత్రమే వెనక్కి తీసుకునేంత వరకు